దేశంలో వైద్యులు రాసే ప్రతి 2 మందు చీటీల్లో ఒకటి అంతర్జాతీయ మార్గదర్శకాలకు భిన్నంగా ఉంటుందని ఒక అధ్యయనం వెల్లడించింది. 10వ వంతు చీటీలు మార్గదర్శక సూత్రాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్టు హెచ్చరించింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో పాటు మరికొందరు ఈ అధ్యయనంలో పంచుకుంటున్నారు. 2019-2020 మధ్య బోధనాసుపత్రులు, వైద్య కళాశాలలు రాసిన 4838 మందుల చీటీలను వీరు పరిశీలించగా వాటిలో 475 చీటీలు మార్గదర్శకాలకు ఖాతరు చేయలేదని తేలింది. అవసరం లేకున్నా పాంటప్రోజాల్ మందును 54 చీటీల్లో అనవసరంగా రాశారు. పొట్టలో ఆమ్లాన్ని తగ్గించే ఈ మందు పాన్40, పాన్-టాప్ వంటి రసాయనాల పేర్లతో అన్ని మందుల దుకాణాల్లో దొరుకుతుంది. దీన్ని ఒంటి మీద దద్దుర్లు కలిగించే హెర్పస్ జోస్టర్ వ్యాధికి కూడా రాశారు. పాంటప్రోజాల్ తర్వాత ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్న మందుల మిశ్రమం రబిప్రోజల్ పెరిడోన్. ఈ మందుల మిశ్రమాన్ని పారాసెటమాల్, లెవోసెట్రిజిన్తో కలిపి జలుబు, ఎగువ, శ్వాసకోశ వ్యాధులకు ఉపయోగించడం జరుగుతుంది. ఇలా అనవసరమైన మందులను రాయడం వల్ల చికిత్స ఖర్చు పెరగడమే కాక ప్రతికూల ఫలితాలు వస్తాయి. పొట్టలో పుండు ఏర్పడకుండా నివారించడానికి వాడే పాంటప్రోజాల్ వంటి మందులను అనవసరంగా వాడితే కడుపు ఉబ్బరం, చర్మం మీద దద్దుర్లు, ఎడిమా వంటి ప్రతికూల ఫలితాలు వస్తాయి. వివిధ వ్యాధులకు ఏ మందులు వాడాలో నిర్దేశించడానికి భారత్లో ప్రత్యేక మార్గదర్శకాలు ఏవీ రూపొందలేదు. అమెరికా ఉద్యోగ వైద్యుల సంఘం వంటి సంఘాల మార్గదర్శకాలనే ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు. మాఫియా, ఘోరమైన వైద్య మాఫియా దేశాన్ని ఏలుతున్నది. బ్రహ్మాండమైన రోగులు, కోట్లల్లో పైసలు, డాక్టర్లు